శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. వేకువజాము నుంచే బారుతీరిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శివుడి కోసం ఉపవాస దీక్షలు జాగరణకు సిద్ధమయ్యారు. శివరాత్రి సందర్భంగా జరుగుతున్న పూజా కార్యక్రమాలపై సిద్దిపేట కోటిలింగేశ్వర ఆలయ అర్చకులతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి రోజు సిద్దిపేట జిల్లాలో ఆలయాలని భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈరోజు శివరాత్రి రోజు ఎందుకు పూజ చేయాలి, అసలు ఈరోజు ప్రత్యేకత ఏంటి అనే అంశాన్ని ఒకసారి ఇక్కడ కోటిలింగ టెంపుల్లో అయ్యవారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు శివరాత్రి రోజు ప్రత్యేకించి ఏం పూజలు చేస్తే బాగుంటుంది, ఈ యొక్క గుడి గురించి మీరు చెప్పండి. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ హర. ఈ గ్రామం పేరు సిద్దిపేట జిల్లా శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం పేరు శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి దేవాలయానికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, లోపల ఉన్నటువంటి గర్భలింగం కింద 19 ఫీట్ల బాయిదోడి, దాని లోపల పుట్టమట్టితోని 1,60,00,000 లింగాలని కూడా దాని లోపల పోసి పైన పెద్ద లింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి దీనికి శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది. ఈరోజు విశేషంగా మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి నాడు మన భూ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జనులు, మానవులు, పశుపక్షాదులు కూడా ఈ మహాశివరాత్రి నాడు ఎంతో ఘనంగా స్వామివారికి, శంకరుడికి అభిషేకాలు చేసుకుంటారు, తీర్థప్రసాదాలు తీసుకుంటారు. తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతుంటారు. అందరూ కూడా ఈరోజు భక్తులందరూ కూడా శంకరుడికి అభిషేకం చేసుకోవచ్చు, అర్చన చేసుకోవచ్చు, తీర్థప్రసాదాలు తీసుకోవచ్చు. రాత్రికి స్వామివారి యొక్క విశేషమైనటువంటి భజనా కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. దైవభక్తిని ఈరోజు చేయడం వలన మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోయి సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతాం. ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటారు కదా, ఆ ఉపవాసం ఎలా ఉండాలి, దాని యొక్క ప్రత్యేకత ఏముంటుంది? అంటే ఉపవాసము అని అంటే ఇప్పుడున్నటువంటి కాలాని ప్రకారం అందరికీ కూడా షుగరు, బీపీ లాంటి చాలా ఉన్నాయి. కాబట్టి ఉపవాసము అనంటే పొద్దుటి నుండి రాత్రి లింగోద్భవ కాలం వరకు ఎవరైనా సరే ఉపవాసం చేసేటువంటి వాళ్ళు పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో అందరికీ కూడా బీపీ, షుగర్ లాంటివి ఉన్నాయి. కాబట్టి ఇక అందరు కూడా తప్పదు అని అనుకుంటే టిఫిన్ లాంటిది చేసి ఉంటుంటారు అందరూ. మీరు ఈ ఆలయంలో డైరెక్టర్ కదా, ఎంతమంది భక్తులు వస్తారు, ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది? ఈ టెంపుల్కి చాలా పేరుందండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా, ఎప్పుడు జనాలు అనేది వస్తూనే ఉంటారు. ఇక్కడ చాలా ఏది కానీ మొక్కుతే మంచి అనిపిస్తుందని చాలా జనాలు అంటుంటారు. ఈరోజు అయితే చాలా ప్రత్యేకము. అసలు నైట్ మొత్తము కాల్వెట్ట సందు ఉండదు. అసలు చాలా జనాలు ఎక్కడి నుండో వస్తారు. ఇక్కడ ఏది మొక్కుకున్నా నెరవేరుతుందని భక్తుల నమ్మకం అండి. నేను చూడబట్టి కూడా 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల నుండి ఇదే రద్దీ, ఇదే భక్తులు. ఇక్కడ చాలా విశిష్టం ఉందండి దేవుడికి. చాలా కోరిక. మరి కొంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ, కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. చెప్పండి, ఈ గుడి గురించి మీరు ఏమనుకుంటున్నారు? हम लोग उत्तर प्रदेश से आए हैं. हम लोग यहाँ पे सिद्दीपेट गवर्नमेंट मेडिकल कॉलेज में 2nd ईयर स्टूडेंट्स हैं. हम लोग इस मंदिर में आते हैं, कोटिलिंगेश्वर मंदिर में. मंदिर बहुत सुंदर है, बहुत बड़ा है. और शिव जी आज शिवरात्रि है तो हम लोग यहाँ आए. हम हमेशा ही आते हैं. मंदिर बहुत अच्छा है, यहाँ पे सब लोग अच्छे से वो भी करते हैं और यहाँ पे सेलिब्रेशन भी बहुत अच्छे से होता है. ఈ యొక్క గుడికి వేరే రాష్ట్రాల నుంచి కూడా దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఏదైతే ఈ సిద్దిపేటలో ఉన్నటువంటి కోటిలింగేశ్వర ఆలయంలో చాలా విశిష్టత గలది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శివ స్మరణంతో ఈ యొక్క పూజలు చేయాలి. ఒకవేళ మంచి పూజలు చేస్తే కనుక శివుడు మంచి ఇది అంటే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా, వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కూడా మంచిగా అది ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇది